Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the first class in our vector integration. యాక్చువల్లీ చాలామంది ఏమంటున్నారంటే మేడం మేము మల్టిపుల్ ఇంటిగ్రల్ సాల్వ్ చేయలేకపోతున్నాము, దయచేసి వెక్టర్ ఇంటిగ్రేషన్ అండ్ వెక్టర్ డిఫరెన్షియేషన్ కావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరి కోసం ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు మల్టిపుల్ ఇంటిగ్రల్ ఎవరైతే పర్ఫెక్ట్ సాల్వ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వెక్టర్ ఇంటిగ్రేషన్ అనేది ఈజీ వేలో అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ ద వెక్టర్ ఇంటిగ్రేషన్ మనము సింగిల్ ఇంటిగ్రల్, డబుల్ ఇంటిగ్రల్ అండ్ ట్రిపుల్ ఇంటిగ్రల్ చేస్తామండి. లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్ అండ్ వాల్యూమ్ ఇంటిగ్రల్. ఈ మూడు ఇచ్చినప్పుడు వన్ కర్వ్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి, పాయింట్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఒక ప్లేన్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి, అండ్ సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి, అండ్ కార్టీషియన్ ఫామ్లోకి ఎలా సాల్వ్ చేయాలి, ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని మల్టిపుల్ బాగా చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. బట్ నో నీడ్ టు వరీ, ఏవైతే రిపీట్ అవుతున్నాయి ప్రాబ్లమ్స్ అండ్ ఏ ప్రాబ్లమ్స్ అయితే మనం అనలైజ్ చేస్తామో, నేను చెప్పిన ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్ వింటే మీరు ఏ ప్రాబ్లమ్నైనా చేయగలుగుతారండి. హియర్ ఫస్ట్ థింగ్ ఈజ్, our first one is surface integral. What is that? Surface integral. One second. Or line integral. Sorry, line integral. Not surface and line integral. సర్ఫేస్ అంటే డబుల్ వస్తుంది బిట. లైన్ ఇంటిగ్రల్ అంటే ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ ఫంక్షన్ ఇన్ ద లైన్, సపోజ్ ఇలా ఈ లైన్ మీద ఉందనుకోండి, ఎనీ పాయింట్ యూ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దట్ పాయింట్. ఓకే, లేదా ఇప్పుడు ఈ సర్కిల్ తీసుకుంటే ఈ లైన్ మీద ఏదైనా ఒక పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఆ లైన్ ఇంటిగ్రల్. ఇది చెప్పాలంటే చాలా ఉంది, మీకు ఏది అవసరమో అదే చెప్తాను. లైన్ ఇంటిగ్రల్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ FDR బెటా. Okay, and other types of line integrals is sometimes you can consider f bar cross dr and pi dr. అది ఎప్పుడు నేను ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ కన్సిడర్ వన్ ప్రాబ్లం FDR. ఇంకొకటి ప్రాబ్లం లైన్ ఇంటిగ్రల్ ఎలా ఐడెంటిఫై చేయాలి, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే సింగిల్ ఇంటిగ్రల్ ఉంటే దట్ ఈస్ ఎ లైన్ ఇంటిగ్రల్. ఆర్ FDR అన్నప్పుడు ద గివెన్ ఫంక్షన్, ద గివెన్ వెక్టర్ ఈజ్ దిస్. And C is one curve. The one curve is given. Sometimes they are given the curve only. There is no limit values. Okay, అప్పుడు మనం కర్వ్ యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి, లిమిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే లిమిట్ వాల్యూస్ ఈజ్ ఆల్సో గివెన్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సింపుల్, వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ FDR. ఓకేనా. ఇప్పుడు FDR ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం తెలుసు, FDR ఇన్ దట్ DR అంటే మనకేం కావాలి, వాట్ ఈజ్ అవర్ R వాల్యూ. R ఈజ్ ఈక్వల్ టు, వి నో దాట్ XI ప్లస్ YJ ప్లస్ ZK. మరి DR ఏమవుతుంది బేటా, DXI DYJ DZK. ఓకే, ఇప్పుడు నేను FDR ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ FDR. F అంటే ఏంటి చెప్పండి, వాట్ ఈజ్ అవర్ F హియర్, X² I ప్లస్ Y² J డాట్ దిస్ వన్ DXI DYJ DZK. ఓకే, ఇప్పుడు DR అంటే ఇదండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తాను చూడండి. ఐ విల్ గోయింగ్ టు రైట్ I డాట్ I. ఓకే, ఓన్లీ ద డాట్ ప్రోడక్ట్ కాబట్టి I డాట్ I మాత్రమే చేయండి. J డాట్ G. I డాట్ I అంటే 1 కదండి, అంటే 1 ఇంటూ రిమైనింగ్ X² dx లైన్ ఇంటిగ్రల్ ఆఫ్, దెన్ J డాట్ J1 ద రిమైనింగ్ ఈస్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ Y² dy. దెర్ ఈజ్ నో K టర్మ్, దెన్ లీవ్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తానంటే హౌ వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ దీస్ టూ పార్ట్స్ అంటే, చూడండి అమ్మా, ఇచ్చినటువంటి కర్వ్ ఏంటి మనకి ఇక్కడ, y ఈజ్ ఈక్వల్ టు X². ఇక్కడ 2 వేస్లో చేయొచ్చు. y ఈజ్ ఈక్వల్ టు X² ఉన్నప్పుడు ద సబ్స్టిట్యూషన్ ఈజ్ వెరీ ఈజీ. ఇఫ్ యూ రైట్ x ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఆర్ y ఇన్ టర్మ్స్ ఆఫ్ x రాశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, y is equal to X² is very easy. If you write x in terms of y, అప్పుడు ఏమవుతుంది, X² is equal to, చూడండి అమ్మా, y ప్లేస్లో X² రాస్తే సబ్స్టిట్యూషన్ ఈజీ ఉంటుంది. అదే x ప్లేస్లో y రాయాలంటే ఏంటి, √y అవుతుంది, అవునా.
అప్పుడు కొంచెం కాంప్లికేటెడ్. అందుకని ఏదైనా తీసుకోవచ్చు. వై? బికాజ్ వీ హ్యావ్ బోత్ లిమిట్స్. వన్ ఈజ్ దిస్ ఈజ్ ఎక్స్ లిమిట్ and this is y limit. Okay, if you consider what is x1 varies from 0 to 1 and y is varies from 0 to 1. ఇలాంటి కేసులో మీరు ఇలా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఐ గోయింగ్ టు రైట్ y ఇన్ టర్మ్స్ ఆఫ్ x. y ఇన్ టర్మ్స్ ఆఫ్ x రాస్తున్నామంటే మన లిమిట్స్ ఏం తీసుకోవాలి? దట్ ఈస్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ x లిమిట్స్ ఏంటి? 0 to 1. ఓకే, నేను y ఇన్ టర్మ్స్ ఆఫ్ x తీసుకుంటున్నాను. మీకు ఓపిక ఉంటే x ఇన్ టర్మ్స్ ఆఫ్ y తీసుకొని కూడా సాల్వ్ చేయండి, ఎందుకంటే లిమిట్స్ ఉన్నాయి. లిమిట్స్ లేకుంటే ఎలానో నేను చెప్తాను. ఇప్పుడు x square as it is, there is no change, just you can change the y and dy. అందుకని ఏం చేస్తాను? y is equal to x square అంటే మరి dy ఏమవుతుంది? 2x dx. ఓకేనా? 2x dx. just write down here. ఎలా రాస్తానంటే see, and the limits is also x varies from 0 to 1. చూడండి, ఇది xలోనే ఉంటుంది. there is no change in the first one. integral x is equal to 0 to 1 x square dx. ఓకేమా? బట్ ఇక్కడ ఏంటి, మనం ఫంక్షన్ని ఎక్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ద లిమిట్స్ ఈజ్ ఆల్సో చేంజ్ ఇన్ ద సేమ్ టైమ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1. వై? బికాస్ ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి బేట? వై స్క్వేర్. బట్ వై అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ dy. బట్ ఇక్కడ dy, బట్ ఇక్కడ dy అంటే ఏంటి? దట్ ఈస్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. అవునా? ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. నేను దీన్ని ఇంకెలా రాయొచ్చు? 0 to 1. లేదంటే ఇంటిగ్రేషన్ చేసేద్దామా అండి? ఈజీ. చూడండి, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ఇంటిగ్రేషన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n+1 by n+1 అంటే x cube by 3. the limits 0 to 1. okay, and the next one is here also x power 4 అవుతుంది and x అంటే x power 5 అవుతుంది. x to the power of n+1 అంటే x power 6 by 6, 2 into the limits 0 to 1. come on beta, apply the limits. what is our upper limit? Lower limit is obviously 0, then the upper limit is 1. we'll get what is our upper limit? if you put 1 here, this is 1 by 3, 2 1s are 2 3s are, this is also 1 by 3. the answer is 2 by 3. okay, this is the way you have to find the line integral. ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైటీరియా అండ్ ఆల్టర్నేటివ్ కూడా చెప్తాను. మీకు ఏది ఈజీ ఉంటే అది ఫాలో అవ్వండి. ఓకేనా? జస్ట్ నాట్ డౌన్. See all of you, this is our second question. find f bar 3xyi minus y square j. evaluate fdr where c is the given curve. what is the given curve here? y is equal to 2x square in the xy plane. they mentioned it is in the xy plane and the points are 0 0 and 1 2. ఇలా ఇచ్చినప్పుడు if it is xy plane, then what will happen? z will become to 0. first of all, I will going to find f bar dot dr. okay, here what is our f here? f is equal to 3xyi minus y square j. then what is our r bar? xi plus yj plus zk. then how to write dr? dr is nothing but dxi dyj plus dzk. but no need to consider this part. why? because this is in xy plane, the z will become to 0. means just consider in our dr is dxi plus dyj. madam ikkada z లేదు కదా, అవసరం లేదంటారు. sometimes if the z is given, just no need to consider in the r part, don't consider z. why? because z will 0. okay, that is 0. ఇప్పుడు dyj కదండి, this is our dr, this is our f. okay, and this is our dr. find fdr first. okay, fdr, f dot dr 3xyi minus y square j dot product of dxi plus dyj. now
See, the dot product of these two I dot I is 1. This will change it to 3xy dx minus y square dy, right? This is f bar dot dr. But what we are going to calculate here? We have to find f dr value. Okay. If you find the line integral of f dr, either you can consider the integral in terms of x, or you can consider the limits in terms of y. If you consider the function value x in terms of y, x in terms of y, then the limits is x. If y in terms of x, then consider y limits. Okay, నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఇవి x లిమిట్ అండి. ఓకే, x varies from where to where? 0 to 1. Okay, then y varies from where to where? 0 to 2. నేనేమంటున్నానంటే y is equal to 2x స్క్వేర్లో y ప్లేస్లో 2x స్క్వేర్ రాసిండ్రు అనుకోండి, మీరు లిమిట్స్ x లిమిట్స్ తీసుకోండి, ఎందుకంటే మనం xతోనే రీప్లేస్ చేస్తున్నాం. ఆర్ y x ప్లేస్లో మీరు y వాల్యూ రాస్తే ఇది కాంప్లికేటెడ్ లిటిల్ బిట్. ఎందుకంటారో చూడండి, 2x స్క్వేర్ ఇది తీసుకురండి, ఏమవుతుంది? 5/2. x స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ 5/2. ఓకే, దట్ ఈస్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. అందుకని నేను ఏం చేస్తాను, బెటర్ టు కన్సిడర్ y ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ఓన్లీ. అంటే ఏంటి, y ఇన్ టర్మ్స్ ఆఫ్ x, ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ xలో రాస్తున్నప్పుడు ద లిమిట్స్ ఈజ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ x. క్లియర్? ఇప్పుడు అది ఎలా రాస్తారంటే, line integral of f bar dot dr. Now I'll consider the limits x is equal to 0 to 1. What is our f dr? 3xy dx. This is as it is. Okay, just we are going to change y limits and dy. And y is equal to 2x square. Then dy is equal to what? 4x dx. Is it clear, ma? 4x dx. ఓకే, ఇప్పుడు y ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. చాలామంది ఎందుకంటారా, ఓకే, ఓన్లీ y ప్లేస్లో 2x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి, dy ప్లేస్లో 4x dx. ఇంకొకటి రిమైనింగ్ ఉందండి ఇక్కడ, ఏంటది? ఇంటిగ్రల్ ఆఫ్ y స్క్వేర్. y స్క్వేర్ అంటే ఎంత? 2x స్క్వేర్ హోల్ స్క్వేర్. dy అంటే ఎంత? 4x dx. ఇది dx బెట. ఇప్పుడు చూడండి బెట, హియర్ x varies from 0 to 1. ఓకే, 3xy. 3x. What is our y here? 2x square. dx is as it is. Just change y and dy. x is equal to 0 to 1. ఇదేమవుతుంది? 8x power 4 and x power 5 dx. Come on beta, do the differentiation. ఇది ఎంత రాయొచ్చు మనం దీన్ని? 6x cube. అవునా? ఏమని రాయొచ్చు? ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ y వాల్యూ 6x cube. This is look like integral of x power n. Integral of x power n is x to the power of n plus 1 by n plus 1. x to the power of 3 plus 1 by 3 plus 1. That is 6x power 4 by 4. Okay, and here 8x power 6 by 6. What are the limits here? 0 to 1. Put the upper limit, its lower limit will become to 0 because this is 0. x plus లో 0 పెడితే 0 అవుతుంది. First put upper limit minus lower limit. If you put 1 in the place of x, this will become to 6 by 4 minus 8 by 6. Okay, ఎంత వస్తుంది నాకు? ఆఫ్టర్ LCM and simplification I got minus 7 by 6. This is our final answer for the given problem. Okay, now down. See all of you, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఏం లేదండి, క్వశ్చన్ పర్ఫెక్ట్. ఒక్కసారి మీరు వన్ రిక్వెస్ట్, నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి. పెన్ను పేపర్ తీసుకోండి, ఎందుకంటారా అప్పుడే ఈజీ ఉంటుంది. మ్యాథ్స్ ఎప్పుడు చూడొద్దండి, సాల్వ్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు చూడండి బిడ్డ, ఎఫ్ ఇచ్చారు. ద లిమిట్స్, ఇట్స్ ఎ మూవింగ్ పార్టికల్ ఫ్రమ్ దట్ పాయింట్స్ హియర్ టు హియర్ అండ్ స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్స్ ఇచ్చారు. అండ్ the plane or curve in terms of t only. All the values in terms of
t, then all the limits are same. ఇప్పుడు x వాల్యూ tలో ఉంది, y వాల్యూ tలో ఉంది, z tలో ఉంది. అప్పుడు ఏమవుతుంది, x వేరియస్ ఫ్రమ్ 0 to 1, y వేరియస్ ఫ్రమ్ 0 to 1 అండ్ z ఈజ్ ఆల్సో వేరియస్ ఫ్రమ్ 0 to 1. ఎప్పుడు ఇలా ఆల్ వాల్యూస్ ఒకటే వేరియబుల్లో ఉన్నప్పుడు, అంటే ఫైనల్గా మనం ఎనీ ఇఫ్ యూ టేక్ 0 to 1 డైరెక్ట్ లైన్ ఇంటిగ్రల్ ఈజ్ 0 to 1. వై? బికాస్ ఆల్ ద ఎండింగ్ అండ్ స్టార్టింగ్ పాయింట్స్ ఆర్ సేమ్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నానంటే ఫస్ట్ నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి అమ్మ, ఎఫ్డిఆర్ మనకు తెలుసు. ఎఫ్ ఏంటి, 3x² 6yzi. బార్ ఉందంటే మీ ఇష్టం, రాసుకోండి లేకపోతే లేదు. ఓకే, ప్లస్ 2y ప్లస్ 3xzj ప్లస్ 1 ప్లస్ 4xyz²k. ఓకే బిడ్డ, ఇప్పుడు నేను దీనికి ఆర్ బార్ అంటే మనకి ఏమని తెలుసు, యూనిట్ వెక్టర్ xi ప్లస్ yz ప్లస్ zk. దెన్ dr is equal to what, dxi ప్లస్ dyj అండ్ dzk. తర్వాత ఏం చేయాలి నేను, f dot line integral of, but here we know that the given values are x is equal to t, y is equal to t square and z is equal to t cube. ఇలా ఇచ్చినప్పుడు నేనేం చేస్తాను, all the values various in terms of t only, then the limits either you may be consider x, y, z, no problem, but the limits all are same. Direct you can consider this is 0 to 1. Okay, and the same time substitute in the place of x put t and in the place of y t square, in the place of z t cube. Okay, అప్పుడు ఈ ఫస్ట్ డాట్ ప్రోడక్ట్ చేసి రాయండి. ఎఫ్డిఆర్ అంటే ఏంటి, ఎఫ్లో ఈ టర్మ్ వస్తుంది ఏంటి, 3x² 6yz ఇంటూ dx డాట్ ప్రోడక్ట్ ఇందాక ప్రాబ్లంలో చేసాం కదా, ప్లస్ కమాన్ 0 to 1 దిస్ వన్ 2y. ఎలా అంటే ఇందాక నేను చెప్పాను బేట, ఏంటి ఫస్ట్ డాట్ ప్రోడక్ట్ చేస్తే దిస్ ఇంటూ దిస్ వస్తుంది అండ్ దిస్ ఇంటూ దిస్. ఓకే, అది రాస్తున్నాను. డాట్ ప్రోడక్ట్ చేసి 1 ఏమవుతుంది, 1 ప్లస్ 4xyz² dz. ఓకే కదండి. ఇప్పుడు ఏంటి, లిమిట్స్ రాసేసాను అండ్ డాట్ ప్రోడక్ట్ చేసేసాను. ఆఫ్టర్ దట్ పుట్ x is equal to t, y is equal to t square, z is equal to t cube. సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుంది, 0 to 1 x is equal to what, t అంటే 3x² అంటే ఏంటి 3t². y is equal to t square, 6yz ఉంది కదండి, y equal to t square, z equal to t cube. రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది, 6t⁻6. ఓకే, సారీ 5. Okay, 6t⁻4. Why? Because t square t cube, right? One base and add the powers. This is what, dx. ఒక డౌట్. ఓకే, హో 1 సెకండ్. ఒక స్మాల్ డౌట్ ఏంటంటే మీ అందరికి రావాలి, మేడం మీరు జనరల్గా సబ్స్టిట్యూట్ చేస్తారు, మరి వాట్ అబౌట్ dx అండ్ dy అండ్ dz అంటారు కదా. అలాంటప్పుడు చూడండి, x is equal to t తీసుకుంటే dx ఏమవుతుంది, dt అవుతుంది, dx ఏమవుతుంది, dt. ఇఫ్ యూ చేంజ్ ద t value, then the differentiation value is also changed, the limits is also changed. ఓకే, లిమిట్స్ అంటే సేమ్ ఉంటాయి కానీ డిఫరెన్షియేషన్ డిఫరెంట్ కదా. ఇప్పుడు ఇక్కడ ఓకే, ప్రతి టర్మ్లో x is equal to t తీసుకుంటే ఇలా అండి, y is equal to t² తీసుకుంటే ఏంటి, dy is equal to 2t dt. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ z is equal to t³ తీసుకుంటే dz is equal to what, 3t² dt. Okay, like that you can substitute dx, dy, dz values. Here 2y, what is our y, t², 2t², x under t, z under t³ t to the power of 4, 3t⁻4. What is our dy here, 2t dt, 2t dt. Next 0 to 1, 1 plus 4, x అంటే ఎంత, t, y అంటే ఎంత,
టీ స్క్వేర్, జెడ్ అంటే ఎంత టీ క్యూబ్, బట్ టీ క్యూబ్కి హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది టీ స్క్వేర్ టీ పవర్ 6 6 7 8 9 టీ పవర్ 9 dz అంటే ఎంతండి 3 టీ స్క్వేర్ dt. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. చూడండి చాలా ఈజీ, కొంచెం డిఫరెన్షియేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీ. ఈజ్ ఇట్ విజిబుల్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. చూడండి బట్టి నేను దీన్ని ఎలా రాయొచ్చు, సపరేట్ దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే చేయండి, లేదంటే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేద్దాం. విల్ రైట్ వన్ మోర్ స్టెప్ బెటర్. ఇక్కడ మాత్రం చేసేయచ్చు, దీన్ని మల్టిప్లై చేసి చేస్తాను. 3t స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది 3t క్యూబ్ బై 3, ఎందుకని x to the power of n ఇంటిగ్రేషన్ x to the power of n plus 1 by n plus 1 3t క్యూబ్ బై 3, ఇక్కడ ఏమవుతుంది 6t పవర్ 6 by 6. ఓకే, ఫైనల్గా రాసేద్దాం. మన లిమిట్స్ 0 to 1 కదా అన్నింటికి. ఇది 2t స్క్వేర్ ఉందండి, ఇక్కడ 2t ఉంది, ప్రోడక్ట్ చేస్తే నాకు 4t క్యూబ్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఈ 4t క్యూబ్కి డిఫరెన్షియేషన్ చేస్తాను. 4t క్యూబ్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 4t to the power of 4 by 4. ప్రోడక్ట్ చేసి డిఫరెన్షియేషన్ చేయండి. 2 3s 6 t పవర్ 4 t అంటే t పవర్ 5. దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది నాకు ఎంత, ఇక్కడ రాస్తున్నాను 6t పవర్ 6 by 6. ఓకేనా, సేమ్ లైక్ హియర్ 1 into 3t స్క్వేర్ 3t స్క్వేర్, ద డిఫరెన్షియేషన్ ఈజ్ 3t క్యూబ్ by 3. ఓకే, t పవర్ 9 t స్క్వేర్ అంటే t పవర్ 11 12 వస్తుంది, 4 3s t పవర్ 11 అంటే ఎంత నాన్న t పవర్ 12 by 12. దెన్ ఫైనల్ ఈజ్ 0 to 1. సి 3 3 cancel, 6 6 cancel, 4 4 6 6 3 3 12 12. Okay beta, then put the upper limit here 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమంతా 1 క్యూబ్ అంటే 1 వస్తుంది, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 వస్తుంది, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే +1 వస్తుందండి, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే +1, అండ్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే this is also +1, this is also +1. ఎంత వచ్చిందండి ఆన్సర్? Is there any negative terms here? ఇస్ కరెక్ట్ అండి, కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమే యాక్చువల్ నెగిటివ్లో ఉంది. ఇక్కడ ఇది నెగిటివ్ అంటే మనకి ఇది నెగిటివ్ అవుతుంది. ఓకే, ఇది నెగిటివ్ అవుతుంది లాస్ట్ టర్మ్, అంటే పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్. మనకి వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ హియర్ 2. ఓకే, నో డౌట్. ఇంకొకటి, ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూసి వెళ్ళిపోకండి. ఓకే, సీ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటివరకైతే ఈ వీడియోలో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసామో వాటి మీద చిన్న రివ్యూ. ఓకేనా, ఆ ప్రాబ్లమ్స్కి సేమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఓకే, 22 minutes వీడియో చూసిన వాళ్ళు ఒక 10 minutes టైం స్పెండ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి ప్లీజ్. మీకోసం ఏమంటున్నాను, పై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, వాట్ ఈస్ ద గివెన్ వన్, పై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై జెడ్ స్క్వేర్. ద గివెన్ ఫంక్షన్ ఈజ్ దిస్, pi dr at a line integral of x, y, z are given. The limits is already given, t is equal to 0 to 1. అంటే ఇందాక సాల్వ్ చేసాం కదా, అదే ప్రాసెస్లో ఈ 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అండ్ ఫస్ట్ ప్రాబ్లమ్ లైక్ FDR ఇన్ ద గివెన్ ప్లేన్, ఒక కర్వ్ ఇచ్చారు అండ్ ద పాయింట్స్ x లిమిట్స్ 0 to 4 అండ్ y లిమిట్స్ దిస్. y square is equal to 4x ఇచ్చారండి, ఆర్ యూ కెన్ రైట్ x వాల్యూ ఆర్ y వాల్యూ, అంటే y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. y square is equal to 4 అంటే y is equal to what, అండర్ రూట్ ఆఫ్ 4x, y is equal to what 2 root x. ఇలా అయినా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x లిమిట్స్ తీసుకోండి, లేదా y స్క్వేర్ ఈక్వల్ టు 4xలో x వాల్యూ కావాలంటే ఏం చేయండి, y స్క్వేర్ బై 4 దెన్ స్క్వేర్ చేసినా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమన్నా రాయొచ్చు, స్క్వేర్ చేస్తే y/2 వస్తుంది x స్క్వేర్ వాల్యూ, లేదంటే x వాల్యూని ఇలా x తీసుకున్నప్పుడు ఏం చేయండి, y లిమిట్స్ రాయాలి. ఓకే,
ఇలా తీసుకున్నప్పుడు ఏం చేయాలి, ఎక్స్ లిమిట్స్ రాయాలి. ఓకేనా, సాల్వ్ చేయండి. ఇంకొకటి, ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మీ ఫ్రెండ్స్కి, వాట్సాప్ గ్రూప్స్కి, ఇన్స్టాగ్రామ్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అండ్ ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.